మా వంటగదిలో ఈరోజు కొబ్బరి సొరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ పై చిన్న పాత్ర పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, 4-5 వెల్లుల్లి రేఖలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చెక్కి శుభ్రం చేసి కట్ చేసిన ఆనపకాయ ముక్కలు కూడా వేద్దాం. ఇలా వేసి ఒకసారి కలిపి మూత పెడితే ఈ ఆనపకాయ ముక్కలు మెత్తబడతాయి, ఆయిల్లో మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు అవి ఉడకనిద్దాం. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఒక 7-8 ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒక 4-5 వెల్లుల్లి రేఖలు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమం. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. సొరకాయ ముక్కలు సగం వంతు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలుపుదాం. బాగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. సొరకాయ బాగా మెత్తబడ్డది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఎండుమిర్చి మిశ్రమం వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే ఆనబకాయ సొరకాయ కొబ్బరి కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.